ప్రభాకర్ మరియు మన చింత కుక్కల డాక్టర్ గారు ఈరోజు ఒక ఎపిసోడ్ చేశాడు. ఆ ఎపిసోడ్ ఏందయ్యా అంటే బిఆర్ నాయుడు ఆ మహిళతోటి ఒక చీకటి డీల్ చేసుకున్నాడు. ఆ డీల్ విలువ 25 కోట్లు అంట. అంటే వీళ్ళు చెప్పేది ఏంది, నిన్న బిఆర్ నాయుడు గారు వీడియో చేశారు. ఏం చెప్పాడు, ఆ వీడియోలో ఏముంది రాబాయ్, ఆ కుటుంబంతో మాతో 30 సంవత్సరాల పైగా మాకు సత్సంబంధాలు ఉన్నాయి, అక్కడ ఏమి వలగారిటీ ఏం లేదు కదా, అబ్జెక్షన్ చేసేంత స్థాయిలో ఏం లేదు కదా, ఏం చూసి బెదిరిస్తున్నారు నన్ను, అక్కడ ఏం తప్పు ఉంది అని చెప్పి అడిగాడు. ఆ వీడియో చూపించి ఆయన అన్నారు, ఏం తప్పు ఉంది ఆ వీడియోలో, వాళ్ళ కుటుంబానికి మాకు 30 సంవత్సరాల పైగా అనుబంధం ఉంది, ఏం తెలియదు దాంట్లో ఏం తప్పేముంది అని చెప్పి అని అన్నారు. అంతేకాకుండా ఆ వీడియోని అక్కడక్కడ ఎడిట్ చేశారు, ఆ ఎడిటింగ్ కూడా సరిగ్గా చేయలేదు పెదవులు. అంటే అమీర్పేటలో ఎక్కువ ఎడిటింగ్ చేసేవాళ్ళ కాడికి కాకుండా మరీ 100కి 150 చేసేటువంటి ఎడిటింగ్ చేసే వాళ్ళ దగ్గర వీడియో ఎడిట్ చేశారు. కాబట్టి ఆ వీడియోలో తప్పేముంది చెప్పండి అని అడిగాడు. అడిగిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, ఎవరెవరైతే ఈ వీడియోని అసభ్యకరంగా ఉంది అంటూ వైరల్ చేశారో వాళ్ళందరి మీద మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, ఆల్రెడీ మేము కేసు కూడా నమోదు చేశామని చెప్పారు. ఇక చాలామంది వైసీపీ వాళ్ళు అకౌంట్స్ డిలీట్ చేశారు. ఇక సెకండ్ స్టేజ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్లో మనకు తెలుసుగా మన లండన్ చింతకాయ గాడు, అట్లాగే అమెరికా మునక్కాయ గాడు ఇద్దరు బయటకు వచ్చేసారు. ఇద్దరు బయటకు వచ్చి ఇద్దరు మాట్లాడుతున్నారు. బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఆ మహిళతోటి, అంటే మన ఇద్దరి మధ్య సన్నిహిత దాంపత్యం ఉంది అనేటువంటి విషయాన్ని ఎవరికి బయటికి చెప్పకుండా ఉంటే 25 కోట్ల రూపాయలు డీల్ ఇస్తున్నారు, ఆ 25 కోట్లతోటి మీరు అంతతోటి సర్దుకోండి, అంటే ఇట్లాంటి విషయాలు బయటకు చెప్పొద్దు అని సర్దుమణి గారు అని బయట మాట్లాడుకుంటున్నారంటూ వాళ్ళ అభిప్రాయం అంటూ వీళ్ళ అభిప్రాయం చెప్పారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం, ఇలాంటి బేస్లెస్ ఆరోపణలు చేయటం వైసీపీకి సిగ్గుండాలి కనీసం. ఇప్పుడు బాధిత మహిళ బయటికి రావాలనుకుంటే బయటకు వచ్చింది కదా, ఏడో అనుకుంటున్నారు, కుసకుసలు వినిపిస్తున్నాయి, టాక్ వినిపిస్తుంది, ఇలాంటి చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? కొంపతీసి ఆ 25 కోట్లు మీరే సర్దారా ఏంటి, లేకపోతే ఆ మహిళని మీరే బిఆర్ నాయుడు మీదకి ప్రయోగించారా ఏంటి? అంటే ఏదో ఒకటి ఆరోపణ చేయాలి, ఏదో ఒక రకంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ టాపిక్ని మనం డైవర్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనే తప్ప అసలు ఆ బేస్లెస్ ఆలోచన, అంటే ఇది నిజమా అబద్ధమా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా వీళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు మొత్తం వైసీపీ సోషల్ మీడియా మొత్తం దాని చుట్టూ తిరిగింది, గిర్రా 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 అన్నా అన్నా అంటే తిప్పుతూ ఉంటారు. ఏముండదు అక్కడ, ఏముండదు. కాకపోతే ఏంటంటే తప్పు లేకుండానే తప్పుని క్రియేట్ చేసి ఆ తప్పుని ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజకీయ లబ్ధి పొందాలనేది వైసీపీ యొక్క వ్యూహం. అందులో భాగంగానే మొదట కొంతమంది చేత వీడియోలు పోస్ట్ చేయించారు, మళ్ళీ డిలీట్ చేయించారు. తద్వారా పెద్ద ఎత్తున ఎవరైతే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వీడియోలు పోస్ట్ చేశారు. ఇప్పుడు తర్వాత సెకండ్ స్టోరీ, ఇప్పుడు వీడంటాడు, ఎవడు మన చింతకాయ గారు అంటాడు 25 కోట్లు, ఆడంటాడు బిఆర్ నాయుడు ఏంట్రా ఇలా చేసావేంటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా ఉండి వెనక నుంచి వచ్చి పట్టుకోవటం ఏంటి, ఇది ఒక కాంట్రవర్సీ. ఎందుకంటే వైసీపీలో నెంబర్ 1 క్యాండిడేట్స్ ఉన్నారు, అందరూ కూడా మంచి మంచి క్యాండిడేట్లు. అమ్మాయిల్ని ఎలా గౌరవించాలి, ఆడవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలనేది వైసీపీ పార్టీని చూసి నేర్చుకోవాలి మనం. అంత అద్భుతమైనటువంటి పార్టీ ఇక్కడ ఉంది. అలాంటి పార్టీ వీళ్ళు మిగతా వాళ్ళకి ఇక్కడ పెద్ద ఎత్తున మేము పెద్ద పద్ధతిలో మా అంతటో లేరు, మేము పెద్ద మగోళ్ళం, మేము అసలు తప్పు చేయలేదు, మా పార్టీలో అసలు ఇలాంటి చిలక కొట్టులు కానీ లేకపోతే లైవ్ వీడియోస్ కానీ వచ్చినాయి లేవు అని చెప్పి కవరింగ్ చేయాలని చూస్తాం. మరి గత 5 ఏళ్లలో ఏమున్నాయి? ఇవాళ మీరు చేసిన వీడియోలో ఇంతవరకు దాకా మీ వైసీపీ నాయకులు ఎవరైనా ఇక్కడ తప్పు ఉంది, మేము పొరపాటు జరిగింది, లేకపోతే ఆ వీడియోలో ఉంది నేనే అని ఎవరైనా చెప్పాడా? ఎవడొచ్చినా అది ఏఐ వీడియో, మార్పింగ్ వీడియో, ఎడిటింగ్ వీడియో అంటారు. కానీ ఒక్క బిఆర్ నాయుడు మాత్రమే ఆ కుటుంబంతో మాకు 30 ఏళ్ళుగా సంబంధం ఉంది, అందులో తప్పేముంది చూపించమని అడిగాడు. మీ దగ్గర ఏమైనా బట్టలప్ప తీసుకున్నటువంటి వీడియోలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఈ పార్టీ సర్క్యులేట్ చేసేవాళ్ళు కదా. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో సాక్షి ఎంట్రీ అంటే అర్థం చేసుకోండి, ఇదంతా ఒక స్క్రిప్టెడ్ పథకం ప్రకారం వాళ్ళు చేసినటువంటి ప్లాన్. ఇప్పుడు ఈ చింతా ప్రదీప్ గారు కానీ లేకపోతే ఈ కుక్కల డాక్టర్ గారు కానీ బయటకు వచ్చి మాట్లాడినా అరెస్ట్ చేయలేరు, ఎందుకంటే ఎక్కడో ఉన్నాడు. కాబట్టి ఆ ధైర్యంతో వీళ్ళు మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళని నమ్ముకొని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు సోషల్ మీడియాలో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేందంటే, అరే బ్రోకర్
25 కోట్లు ఇస్తున్నట్టు కానీ డీల్ నడిచినట్టు కానీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నా, లేకపోతే ఆ మహిళ వచ్చి నీకు చెప్పినా, లేకపోతే నువ్వేమైనా డబ్బులు సర్దుబాటు చేసినా వచ్చి మాట్లాడితే వింటానికి బాగుంటుంది. ఎక్కడో అగ్రహారంలో అనుకుంటున్నారు, నీకు ఎక్కడ అమెరికాలో లండన్లో వినపడ్డాయిరా అవులా పిచ్చి మాటలు పులిహార మాటలు మాట్లాడతావు. మీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు డీల్ సెట్ చేసుకున్నాడు, లేకపోతే మీ వైసీపీలో అంబటి రాంబాబు ఎన్ని కోట్లు డీల్ సెట్ చేసుకున్నాడు, అవంతి శ్రీనివాస్ ఎన్ని కోట్లు, లేకపోతే విజయసాయిరెడ్డి ఎన్ని కోట్లు సెట్ చేసుకున్నాడు, లేకపోతే అనంతబాబు గారు ఎన్ని కోట్లు సెట్ చేసుకున్నాడు, గోరంట్ల మాధవ్ ఎన్ని కోట్లు సెట్ చేశాడు. సిగ్గుండాలి మాట్లాడటానికి. అసలు మీ పార్టీకి ఇలాంటి అంశాల గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు. మీ పార్టీ వై కాపా కాదు వై కామా అని పెట్టుకోండి. ఎందుకంటే ఆ పార్టీ సిద్ధాంతాలు అవి, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మహిళలకు ఇచ్చే విలువలు అలాంటివి. కాబట్టి ఎక్కడో అబద్ధం తెలియనటువంటి మహిళలను తీసుకొచ్చి మార్కింగ్ పేరుతోటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మాకేదో గ్రీన్ కార్డు ఉంది, మేము ఎక్కడో అమెరికాలో ఉన్నాం, నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు మీ కర్మ గాలి ఆంధ్రప్రదేశ్కి రాకపోరు, వచ్చిన రోజు మీకు సినిమా అనేది చూపించకపోరు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి.